32 స్థానాలలో ఏకైక శాసనసభ్యుడిని జగిత్యాల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మన ప్రాంత నేను అభ్యర్థి శాసనసభ్యుడిగా ఏం అభివృద్ధి నా దగ్గర నేను ఎక్కడైనా వెనుకబడ్డామే. ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మొట్టమొదటిగా నేను బోర్నపల్లి వంతెన 70 కోట్లు తెచ్చిందా. 70 కోట్లు అంటున్నా. అదే బోర్నపల్లి వంతెన అక్కడ కడెం నుండి ఏదైతే ఉన్నదో మన ప్రాంతానికి అనుసంధానం కావడంతో ఈ ప్రాంతం అంతా వాణిజ్యం, విద్య, వైద్యం మనం బుద్ధిలో పోతున్నామే. అలాగే మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆశ్చర్యం కలుగుతుందా. వీళ్ళు మేము కొత్త ఎమ్మెల్యే కాదు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వస్తే ఆనాడే అప్పటి పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు ఏదైతున్నదో జీవన్ రెడ్డి గారు ప్రజలకి ఎంపీ కాపాడడానికి శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా మా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మా అన్న సంజయ్ అనే ఎమ్మెల్యే మీ రాయకల్ ఖర్చు కూడా చెప్పింది. ఇది మా బద్దమే. సరే, తదుపరి 2019లో ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, మొన్న గెలిచిండు. ప్రజలు ఆయనకు సరే అవకాశం ఇచ్చిండ్రు, ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు. 19లో నేను ఏదైతుందో శాసన మండలి సభ్యుడిగా పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంపికైనా. మొత్తం శాసన మండలిలో ఏకైక సభ్యుడిని నేను, ఏకైక సభ్యుడిని. ఒంటరి పోరు అంటూ నేను ఎన్నికి తగ్గలేదే. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, బీఆర్ఎస్ ప్రభుత్వ నియంత్రిత ధోరణి, వాళ్ళ అణిచివేతను ఏదైతుందో ఎదుర్కొని అక్కడ జయించాలి కానీ, రాయకల్ కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపొచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టమే మనం రాయకల్లా. ఇవాళ ఏదైతుందో ఏ కార్యకర్త ఏం కోరుకుంటాడే, ఆయనకి ఏదో సర్పంచో, ఎంపీటీసో, మున్సిపల్ కార్పొరేటర్ వాళ్ళ స్థాయి. దశాబ్ద కాలం జెండా మోస్తే ఈ బిడ్డ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పార్టీ బలోపేతం కృషి చేస్తే, ఆమె ఒక అవకాశం వస్తే తినేగాడి పల్లెం నోటిగాడు బుక్ ఎత్తుకపోయినట్టు, ఇది ఎక్కడి న్యాయమే అంటున్నా. ఆ పిల్లడు బత్తి నాగరాజ్ బాబు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతం కృషి చేస్తే పూర్య గద్దెత్తుకపోయినట్టు, భాష భూమన్న దళితుడు మన నర్సన్న ఇద్దరు అనుకోని ఏదైతుందో ఒకరికి అవకాశం వస్తాయని చెప్పి ఈ నర్సన్న పెద్దమని చేసుకొని భాష భువన్ ఉండాలని చెప్పని ఈ పెద్ద మనిషి నర్సన్నను సూచించారు. ఇద్దరు అనుకోని దళిత నాయకుడు. ఆ నరేష్ పాపం, నరేష్ పద్మశాలి బిడ్డ, ఏం తప్పు చేసిండు అంటూ నేను. ఎందుకు ఈ శిక్ష? కేవలం జీవన్ రెడ్డి సహచరుడుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు పనిచేయడం వాళ్ళు చేసి తప్పనే? అసలు మళ్ళీ అభివృద్ధి గురించి మాట్లాడడానికి నేను దయచేసి మా పత్రికే సోదరులు మీరంతా రాజకీయాలు వస్తారు వీడ. సరే, నేను మాట్లాడినా, మా మిత్రుడు ఎమ్మెల్యే గారు మాట్లాడిన విశ్లేషించండి. ఇప్పుడు రాయకల్ పట్టణ మున్సిపాలిటీ ఇది రెండో పర్యాయం. వీళ్ళ గత పాలక మండలి అభివృద్ధి వాళ్ళు చేసిన కార్యక్రమాలు మీ ముందు ఉన్నాయి. ఏం చేసిండ్రు? వాళ్ళు కేవలం
TUFIDC తెలంగాణ అర్బన్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. తెలంగాణ అర్బన్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 25 కోట్లు వచ్చాయి. ఇది ఆనాడు కొత్తగా రూపుదిద్దుకున్న మున్సిపాలిటీ అన్నిటికీ 25 కోట్లు వచ్చింది. ఈ 25 కోట్లు అన్నా బాగున్నా ఆనాడు కొత్తగా రూపుదిద్దుకొని ఏర్పడ్డ మున్సిపాలిటీలు అన్ని మున్సిపాలిటీ రాష్ట్రాల్లో 25 కోట్లు ఇచ్చిండ్రు. దానిలో రాయకల్కు 25 కోట్లు వచ్చినాయి. జగిత్యాలలో 50కి 30 స్థానాలు ఎమ్మెల్యే గారు ప్రతిపాదించిందంట బీఆర్ఎస్ పార్టీ. 20 మాత్రమే ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు, 20 మాత్రం కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల అభిప్రాయం మేరకు. రాయకల్ ఏదైతున్నదో ఇక్కడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గారే కానీ, వారి మిత్రులు సహచరులు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడే కానీ,